జూన్ నాటికి డిపిఆర్ను రైల్వే బోర్డుకు సమర్పించనుంది. ఫైనల్ లొకేషన్ సర్వేలో భాగంగా ఇప్పటికే లైడార్ ఆధారిత సర్వే పూర్తి చేసి ప్రాథమిక అలైన్మెంట్ను సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. గూడ్స్ రైళ్లన్నీ ఔటర్ నుంచే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోనికి రావాల్సిన అవసరం లేకుండా వెలుపలి నుంచి వెళ్లిపోయేలా RRRను నిర్మించనున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల రైళ్లలో కొన్ని నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి వచ్చేలా సరుకు రవాణా లాంటి రైళ్లు వెలుపలి నుంచి వెళ్లిపోయేలా ఔటర్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టును ప్రణాళిక సిద్ధమైంది. ప్రతిపాదిత RRRకు అవతలి వైపు 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించే తాజాగా హెలికాప్టర్ ద్వారా లైడార్తో ప్రాథమిక అలైన్మెంట్ను రైల్వే శాఖ రూపొందించింది. రింగు రోడ్డుకు అవతలి వైపు రింగు రైలు మార్గం నిర్మించాల్సి ఉన్నందున RRR దక్షిణ భాగం అలైన్మెంట్ కూడా తేలిక. దీని అలైన్మెంట్ ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం లైడార్ ఆధారంగా పూర్తి మ్యాప్ సిద్ధం చేశారు. ఈ మ్యాప్ ఆధారంగా తదుపరి ఖచ్చితమైన అలైన్మెంట్ను రూపొందించనున్నారు. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వము 12.64 కోట్లను గత బడ్జెట్లో మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 394 నుంచి 420 కిలోమీటర్ల నిడివితో సింగిల్ లైన్